రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఇప్పటి వరకు రేవంత్ వ్యాఖ్యలపై బాబు స్పందించకపోవడం దారుణమన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరికి అంత ప్రేమ ఉంటే ఇంటికి పిలుచుకోవాలని, అంతేకాని వెనుకబడిన రాయలసీమ అంశంపై రహస్య ఒప్పందం చేసుకోవడమేంటని మండిపడ్డారు. తక్షణమే చంద్రబాబు స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీనివాసరావు. ఇరిగేషన్ పథకాన్ని చంద్రబాబుతో మాట్లాడి తానే నిలుపుదల చేయించానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలు లేపుతోంది. అయితే దీని మీద అన్ని సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మనతో పాటు మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి సార్, అంటే రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనని ఎలా చూస్తారు? తెలంగాణ అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగంలో తన మీద గౌరవం కొద్దే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపేసినట్లు చెప్పడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే ఇంత సమయం గడిచినా చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించకపోవడం మరింత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కాదు. ఆయన మీద గౌరవం కొద్ది ఈయన మీద గౌరవం కొద్ది ఆయన ఉంటే వాళ్ళిద్దరూ పరస్పరం వాళ్ళు ఎళ్ళకు పిలుచుకొని ఆతిథ్యం అవ్వచ్చు, డిన్నర్లు ఇచ్చుకోవచ్చు, లేదా పరస్పరం ఏదైనా ఉత్సవాలకు హాజరు కావచ్చు. రెండు రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య, అందులోనూ వెనకబడిన రాయలసీమ సమస్య మీద ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇద్దరు ఒక ఒప్పందానికి రావటం, అందులోనూ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రజలకు ఇదిగో వస్తుంది నీళ్లు అవుగా వస్తున్నాయి కృష్ణా జలాలంటూ ఊరిస్తూ చివరికి ఆ పథకాన్నే మూలన పెట్టడం, మూలన పెట్టడాన్ని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అందువల్ల సిపిఎం దీని మీద స్పష్టంగా చంద్రబాబు నాయుడిని కోరుతున్నాం. ఆయన స్పందించాలి, ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇదే కానీ నిజమైతే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. తెలంగాణ ప్రత్యేకించి రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ మన నీటి జలాల మీద హక్కు పారదర్శకంగా రెండు రాష్ట్రాల మీద చర్చ జరపవచ్చు, లేదా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించో జాతీయ ప్రమాణాలను అనుసరించో మనం రావచ్చు. తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనే మా అభిప్రాయం. కానీ ఇది బహిరంగంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. కానీ రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ని పణంగా పెట్టి తమ మధ్య ఉండే మిత్రత్వానికి బహుమతిలాగా దీన్ని అందించుకోవటం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదు. ఇంకా రహస్య ఒప్పందాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఆమోదించరు. ఇది రాష్ట్రానికి తీరని అన్యాయం అని మేము సిపిఎం ఖండిస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రకటన ద్వారా అంటే ఇది ఒక మోసపూరితమైన వైఖరితో చంద్రబాబు అనుసరిస్తున్నారని అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలకి ఆచరణకి అసలు పొంతన ఉండదు. ఆయన ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి పూర్తిగా కేంద్రానికి సహకరిస్తున్నాడు. గోదావరి జలాలు బనగచర్ల ద్వారా వెనకబడిన ప్రాంతాలకు మళ్ళిస్తానని ఇప్పుడు బనగచర్ల లేదు, ఇప్పుడు నల్లమల సాగర్ తోటి ఆగిపోతున్నాడు. నల్లమల సాగర్కి పైన ఉన్నటువంటి వెలుగొండను మాత్రం ఇంతవరకు పూర్తి కాలేదు. అలాగే మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతానికి సంబంధించినటువంటి రెగిశాలపూడి రిజర్వాయర్ని కూడా మూలన పెట్టేశారు. కాబట్టి ప్రాజెక్టులు మూలన పెట్టడానికే భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. కాకుండా ఒట్టి మాటలతోటి మోసం చేయడం ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా చేత్కరిస్తారు. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఉన్నాయో వాటిని ప్రారంభించి దానికి సరైన సమాధానం చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా రాయలసీమ ప్రజలను మోసం చేసినట్టే అవుతుందని చెప్పి సిపిఎం శ్రీనివాసరావు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.